హలో ఫ్రెండ్స్, మార్కెట్ని ఈరోజు ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది ట్రేడ్స్ తీసుకున్నారు? ఈరోజు డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకొని ఉంటే చాలా అద్భుతమైనటువంటి ప్రాఫిట్ని తీసుకొని ఉండేవాళ్ళు. నేను మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అయినటువంటి 15 minutesలో ఇలా ఒక డ్రా లైన్ అయితే డ్రా చేసి నెక్స్ట్ క్యాండిల్ దీన్ని కనుక క్రాస్ చేసి ఇక్కడ సస్టైన్ అయితే మార్కెట్ ఫస్ట్ దీన్ని మళ్ళా రెసిస్టెన్స్గా తీసుకొని డౌన్ సైడ్ వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నాను. కానీ మార్కెట్ 5 minutesలో పెడుతున్నా, కానీ మార్కెట్ అయితే ఈ గ్రీన్ లైన్ని క్రాస్ చేసింది, ఇక్కడ రీట్రేస్ చేసింది. కానీ నేను ఈ బ్లూ లైన్ ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో నాకు 100% అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందని కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే ఒక్కోసారి ఈ బ్లూ లైన్ని సపోర్ట్గా తీసుకొని కూడా మార్కెట్ పైకి పోయే అవకాశం ఉంది. కాబట్టి నేనైతే డౌన్ సైడ్ కన్ఫర్మ్ చేసుకోలేదు. ఈ గ్రీన్ లైన్ క్రాస్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ బ్లూ లైన్ని క్రాస్ చేస్తుందో బేరిష్ క్యాండిల్ తర్వాత మళ్ళా ఒక క్యాండిల్ మళ్ళీ దీన్ని రీట్రేస్ చేయాలి. ఒక 5 minutes క్యాండిల్ రీట్రేస్ చేసిన తర్వాత మార్కెట్ అయితే ఫస్ట్ దీన్ని టచ్ చేస్తుంది, సెకండ్ దీన్ని టచ్ చేస్తుంది, థర్డ్ వచ్చేసి దీన్ని ఖచ్చితంగా టచ్ చేస్తుందని చెప్పాను. మార్కెట్ అయితే జస్ట్ కరెక్ట్గా 9:50 నుంచి 10:20 లోపల నేను అనుకున్నటువంటి 3 స్టెప్స్ని కంప్లీట్ చేసింది. అంతే, ఇక్కడ వరకు నేను టార్గెట్ కంప్లీట్ చేసేసాను. 3 స్టెప్ 1, 2, 3 నేనైతే కంప్లీట్ చేశాను. కానీ మార్కెట్ అయితే చూడండి ఎక్కడ కూడా తగ్గకుండా మళ్ళీ మనం ఇక్కడ వరకు నా ఒక టార్గెట్ని కంప్లీట్ చేసేసాను. ఇక్కడ వరకు చాలా అనుకున్నాను, గమ్ముగా అయిపోయాను. కానీ మార్కెట్ చూడండి, మనం డ్రా చేసుకున్నటువంటి ప్రతి వండర్ లైన్కి రెస్పెక్ట్ ఇస్తూనే ఈ గ్రీన్ లైన్ని క్రాస్ చేసింది. ఇక్కడ కాసేపు దీన్ని రీట్రేస్ చేసి మళ్ళీ వెంటనే దీన్ని రీట్రేస్ చేసుకొని రెడ్ లైన్ మళ్ళీ ఇక్కడ కాసేపు కన్సాలిడేట్లోకి వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ మనం డ్రా చేసుకున్నటువంటి డౌన్ సైడ్ ఈ బ్లాక్ లైన్ కూడా క్రాస్ చేసి అక్కడి నుంచి డైరెక్ట్గా గ్రీన్ లైన్ కూడా క్రాస్ చేసి రెడ్ లైన్ దాన్ని క్రాస్ చేసేసింది. ఇప్పుడు మార్కెట్ మళ్ళీ దీన్ని రీట్రేస్ చేసి డౌన్ సైడ్కి వెళ్తుందా, లేదంటే దీన్ని మళ్ళీ రీట్రేస్ చేసి ఇక్కడ వరకన్నా రావాలి. కానీ ఇంత డౌన్ అయినప్పుడు ఇప్పుడు ట్రేడ్ తీసుకోవద్దు. ఆల్రెడీ ట్రేడ్ తీసేసుకొని ఉంటారు, ఇంకైతే ట్రేడ్ అయితే తీసుకోవద్దు. పిఈ సైడ్ ఇవంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మన వండర్ లైన్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దానికోసంగా చెప్తున్నాను. లైవ్లో చూస్తూనే ఉండండి మన ఛానల్ని. ఈ వండర్ లైన్స్ అనేది మీరు తక్కువగా అనుకోవద్దండి, ఇవి చాలా అద్భుతమైనటువంటి లైన్స్. ఇవి మార్కెట్ ఎక్కడ కూడా తూచా తప్పకుండా పర్ఫెక్ట్గా చూడండి, ఏ లైన్ కా లైన్ రెస్పెక్ట్ ఇస్తూనే వస్తుంది. ఇవేనండి మనం డ్రా చేసుకున్నటువంటి డ్రా లైన్స్ యొక్క అద్భుతం. టీ మార్కెట్లో ఆల్రెడీ నేను ఈ వండర్ లైన్స్ ఇచ్చున్నాను, మీరు చూడొచ్చండి. కానీ ఇట్లాంటి వండర్ లైన్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి. వీటిని మాత్రం తక్కువగా అనుకొని మాత్రం పక్కన పడేయకండి. ఈ వీడియోస్ చూడండి, వీలైతే మీరు చార్ట్లో ఈ వండర్ లైన్స్ అన్నిటిని కూడా డ్రా చేసుకొని వాటి యొక్క ఉపయోగాలు ఎలా ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. ఎక్కడెక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది, ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనేది అబ్జర్వ్ చేయండి. మీకు అర్థమవుతుంది ఈ వండర్ లైన్స్ యొక్క ఉపయోగాలు ఎలా ఉంటాయి అనేది. వీటిని అందరూ కూడా చాలా తక్కువగా అనుకుంటారు, వీటిని తక్కువగా అనుకోవద్దు. మార్కెట్ ఈ ఒక్క డ్రా లైన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. అంటే మార్కెట్ యొక్క బిహేవియర్ మనం ఈ డ్రా లైన్స్ లో చూపిస్తాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. హలో ఫ్రెండ్స్, మార్కెట్ ఇంకొక 2 minutesలో అయితే క్లోజ్ అయిపోతుంది. ఈరోజు మార్కెట్ అయితే డౌన్ సైడ్ దగ్గర 1600 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ డౌన్ అవడం జరిగింది. ఎప్పుడు కూడా లైవ్ లో ఉన్నప్పుడు ఏ ట్రేడర్ కానివ్వండి ఎవరికి కూడా డౌన్ అవుతుంది, ఈరోజు మార్కెట్ అప్ అవుతుంది అనేటువంటి న్యూస్ ఎవరికైతే రావు.
మనం ఆ సపోర్ట్ లెవెల్స్ మనం డ్రా చేస్తున్నటువంటి డ్రా లైన్స్ ని బట్టి మనం మార్కెట్ని అయితే అబ్జర్వ్ చేయగలం. మనం తీసుకున్నటువంటి డ్రా లైన్స్ కానివ్వండి, రెసిస్టెన్స్, ఆ సపోర్ట్ లైన్స్ ని బట్టి మనం మార్కెట్ ఎలా వెళ్తుంది, ఎక్కడ వరకు వెళ్తుంది, దేని టచ్ చేస్తుంది, దేని క్రాస్ చేస్తే మళ్ళీ కిందకి వెళ్తుంది, దేని సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ పైకి వస్తుందని అర్థం చేసుకోగలమే కానీ మనకు మధ్యలో ఏ ఒక్క న్యూస్ మనకు రాదు. డౌన్ అవుతుందని కానివ్వండి, లేదా పైకి వెళ్తుందని కానివ్వండి, ఎటువంటి న్యూస్ అయితే రాదు. అందుకోసంగా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి డ్రా లైన్స్ అనేది మనం డ్రా చేసుకోగలిగితే రెసిస్టెన్స్, సపోర్ట్స్ ని గుర్తించి మార్కెట్ ఎక్కడెక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడెక్కడ రెసిస్టెన్స్ గా తీసుకుంటుంది అనే దాన్ని బట్టి మనం డ్రా లైన్స్ అనేది డ్రా చేసుకోగలం. వాటిని బట్టి మార్కెట్ మనం ఈ లైన్ క్రాస్ అయితే డౌన్ అవుతుంది, ఈ లైన్ రెసిస్టెన్స్ గా తీసుకుంటే కిందకి వెళ్తుంది, ఈ లైన్ సపోర్ట్ గా తీసుకుంటే పైకి వెళ్తుంది, ఒకవేళ పైకి వెళ్లకుండా దాన్నే రెసిస్టెన్స్ గా తీసుకుంటే మళ్ళీ కిందకి వెళ్తుంది అని చెప్పని మాత్రమే మార్కెట్ ని అయితే అర్థం చేసుకోగలం. కానీ మనకు ఏ ట్రేడర్ కూడా మధ్య మధ్యలో న్యూస్ అయితే రాదు. కాబట్టి ఇప్పుడు నేను మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి సిద్ధంగా ఉన్నా. ఎప్పుడైతే ఈ బ్లాక్ లైన్ ని క్రాస్ చేసి పైన ఒక క్యాండిల్ వస్తుందో, బుల్లిష్ క్యాండిల్, ఖచ్చితంగా మార్కెట్ ఇక్కడ వరకు వచ్చి దీన్ని రెసిస్టెన్స్ గా తీసుకొని మళ్ళా డౌన్ అవుతుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నాను. కానీ నా ఆలోచన అనేది తారుమారు చేసి అక్కడి నుంచి మళ్ళా డౌన్ అవుతూ వచ్చింది. కానీ నాకు ఏదో ఒక ఇండికేషన్ అయితే రావాలి. ఆ ఇండికేషన్ కోసంగా నేను ఈ బ్లూ లైన్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఖచ్చితంగా దీన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు మార్కెట్ డౌన్కి వచ్చే అవకాశం ఉంది అని నేను అనుకోవడం జరిగింది. అది ఊరకనైతే నేను అనుకోలేదు. ఎక్కడ ఒక చూడండి, ఇక్కడ నాకు ఫుల్ రెసిస్టెన్స్ లైన్, సపోర్ట్ లైన్ ఉంది ఇక్కడ, ఈ బ్లూ లైన్. అందుకే నేను ఈ బ్లూ లైన్ డ్రా చేయడం జరిగింది. ఎప్పుడైతే దీన్ని క్రాస్ చేస్తుందో, ఇది ఉంది కదా, దీన్ని రెసిస్టెన్స్ లైన్ అంటాం. ఈ రెసిస్టెన్స్ లైన్ ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో మార్కెట్ అయితే కిందకు వస్తుంది అనేటువంటి ఆలోచనతోనే నేను ఈ విధంగా ఈ ఒక ఫస్ట్ స్టెప్ దీన్ని కూడా క్రాస్ చేసిందంటే సెకండ్ దీన్ని కూడా క్రాస్ చేసి ఇక్కడ కాసేపు సస్టైన్ అవుతుంది, మళ్ళీ దీన్ని రీస్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉందని మాత్రం నా ఒక ఆలోచన ప్రకారంగా మార్నింగే 3 స్టెప్స్ అయితే సక్సెస్ గా కంప్లీట్ చేశాను. కానీ ఇక్కడి నుంచి నేను అనుకునే దానికంటే కూడా డబుల్ త్రిబుల్ డౌన్ అవ్వడం జరిగింది మార్కెట్. కాబట్టి నేను ఇక్కడి నుంచి అయితే ఇంకా ట్రేడ్ అయితే ప్లాన్ చేయలేదు. ఇక్కడ వరకు మాత్రమే నేను అనుకున్న ప్రకారమే ట్రేడ్స్ అయితే కంప్లీట్ చేసాం సక్సెస్ గా. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ లాగా. ఇక్కడి నుంచి అయితే మార్కెట్ డౌన్ అయినా కూడా నేను ట్రేడ్ అయితే తీసుకోలేదు. చూడండి, మార్కెట్ డౌన్ అయినా కూడా మన ప్రతి ఒక్క డ్రా లైన్స్ ని రెస్పెక్ట్ ఇస్తూనే ఉంది. ఇక్కడ నుంచి వచ్చింది ఈ బ్లూ లైన్ దగ్గర కాసేపు సస్టైన్ అయింది, మళ్ళీ దీన్ని రెసిస్టెన్స్ గా తీసుకొని మళ్ళీ ఈ గ్రీన్ లైన్ వరకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ కాసేపు సస్టైన్ అయింది. అదే విధంగా మళ్ళీ ఈ గ్రీన్ లైన్ సపోర్ట్ గా తీసుకొని ఈ రెడ్ లైన్ క్రాస్ చేసింది. బాగా గమనించండి, మళ్ళీ ఇక్కడ కాసేపు సస్టైన్ అయ్యి మళ్ళీ ఇదే లైన్ ని రెసిస్టెన్స్ గా తీసుకొని మళ్ళా ఈ రెడ్ లైన్ క్రాస్ చేసింది, ఈ బ్లాక్ లైన్ క్రాస్ చేసింది. ఈ బ్లాక్ లైన్ క్రాస్ చేయడంతో గ్రీన్ ఆర్ రెడ్ ఒకేసారి రెడ్ లైన్ కాడికి వచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ అయితే కన్సాలిడేట్ అయింది. ఒకనొక టైంలో మళ్ళీ దీన్ని క్రాస్ చేసి మళ్ళీ ఈ బ్లూ లైన్ ని టచ్ చేసి మార్కెట్ ఇక్కడే క్లోజ్ అవడం అయితే జరిగింది. అలాగా ఇప్పుడు మన డ్రా లైన్స్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నాయి మీరు చూడొచ్చు. ఒక స్టెప్స్ కదా, మనం మెట్లు ఎక్కిపోయినట్టుగానే ఉంది, అలాగే మెట్లు దిగిపోయినట్టుగానే ఉంది, కానీ ఒకేసారి మార్కెట్ అయితే డౌన్ కాలేదు. అదే విధంగా మన డ్రా లైన్స్ ని రెస్పెక్ట్ ఇస్తూనే, ప్రతి చోట రెస్పెక్ట్ ఇస్తూనే చూడండి. కావాలంటే ఇక్కడ మార్కెట్ అనేది స్టార్ట్ అయింది డౌన్ సైడ్, గ్రీన్ లైన్ కి రెస్పెక్ట్ ఇచ్చింది కాసేపు, అక్కడి నుంచి మళ్ళీ ఈ బ్లూ లైన్ కి రెస్పెక్ట్ ఇచ్చింది కాసేపు, ఒక్క ఈ ఎల్లో లైన్ కి మాత్రం రెస్పెక్ట్ ఇవ్వకుండా డైరెక్ట్ గానే దాన్ని క్రాస్ చేసి మళ్ళా ఈ బ్లూ లైన్ కి రెస్పెక్ట్ ఇచ్చింది. బాగా చూడండి, మళ్ళీ వెంటనే మళ్ళీ గ్రీన్ లైన్ కి రెస్పెక్ట్ ఇచ్చింది.
అలాగే రెడ్ లైన్ కి రెస్పెక్ట్ ఇచ్చింది, అలాగే బ్లాక్ లైన్ కి రెస్పెక్ట్ ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ గ్రీన్ లైన్ కి మాత్రం రెస్పెక్ట్ ఇవ్వకుండా డైరెక్ట్ గా కిందకి డౌన్ సైడ్ వచ్చేసి మళ్ళీ ఈ రెడ్ లైన్ కాడ ఆగింది. మళ్ళీ ఈ రెడ్ లైన్ కి రెస్పెక్ట్ ఇచ్చిన కాసేపు మళ్ళా ఈ గ్రీన్ లైన్ కి రెస్పెక్ట్ ఇచ్చి దీన్ని సపోర్ట్ గా తీసుకుని మళ్ళా ఈ రెడ్ లైన్ వరకు వెళ్ళింది. ఆ రెడ్ లైన్ కాడ నుంచి చూడండి క్రమేణా స్లోగా డౌన్ అవుతూ మళ్ళా ఈ గ్రీన్ లైన్ ని క్రాస్ చేసి ఈ బ్లూ లైన్ ని డౌన్ లో టచ్ చేసి ఇక్కడ దీనికి ఇక్కడ కన్సాలిడేషన్ లోకి వెళ్ళిపోయింది. దీనికి రెస్పెక్ట్ ఇస్తే ఇక్కడ కన్సాలిడేషన్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ మార్కెట్ అయితే క్లోజ్ అయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ డ్రా లైన్స్ మనకి ఎంత ముఖ్యమని మీకు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను. అలాగే ఈ డ్రా లైన్స్ అనేది మీరు కూడా డ్రా చేసుకోండి. నేను డ్రా చేసినటువంటి లైన్స్ మీ చార్ట్ లో పెట్టుకొని వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎక్కడ సపోర్ట్ గా తీసుకుంటుంది, ఎక్కడ రెసిస్టెన్స్ గా వర్క్ చేస్తుంది అనేది మీరు చూసుకున్నట్లుగానైతే ఆటోమేటిక్ గా మీరు కూడా మార్కెట్ ని స్టడీ చేయగలరు. మీరు కూడా ఇట్లాంటి డ్రా లైన్స్ డ్రా చేసుకొని 1 లేక 2 ట్రేడ్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. మినిమం అంటే మినిమం ఒకరి మీద ఆధారపడకుండా కనీసం ఒక 50 పాయింట్స్ అన్న మీరు క్యాచ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్, ఇదే ఈరోజు మన పోస్ట్ మార్కెట్ డిస్కషన్. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ రోజు 1600 పాయింట్లు డౌన్ అయింది. రేపు మార్నింగ్ ప్రీ మార్కెట్ లో మనం అండర్ లైన్స్ డ్రా చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. మన ఛానల్ ని ఎప్పుడు చూస్తుండండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.